శని ఆదివారాల్లో మాంసాహారం తినకూడదని పెద్దలు ఎందుకు చెబుతారు? శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా మరియు భగవద్గీత ప్రకారం దీని వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఇది మూఢనమ్మకాలా లేక దాని వెనుక ఉన్న లోతైన తత్వం ఏదైనా ఉందా? ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. శని ఆదివారాల ప్రత్యేకత. మన హిందూ ధర్మంలో ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితంగా ఉంటుంది. శనివారం శని దేవుడికి, ఆదివారం సూర్యదేవుడికి. శనివారం శని మహాప్రభావం కలిగిన రోజు. శని అనేది కర్మను ప్రతిఫలించే గ్రహంగా భావించబడుతుంది. ఆదివారం సూర్యదేవుడు జీవశక్తి, ఆరోగ్యానికి కారకుడు. ఈ రోజుల్లో మన శరీరానికి, మనస్సుకు స్వచ్ఛత, నిశ్శబ్దత అనేది చాలా అవసరం. ఆహారం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని భగవద్గీత చెబుతుంది. భగవద్గీత ప్రకారం ఆహారం యొక్క రహస్యం ఏమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆహారాన్ని 3 రకాలుగా వర్ణీకరిస్తాడు. అవి సాత్విక ఆహారం, పాలు, పండ్లు, కూరగాయలు, తేనె లాంటి శుద్ధమైన ఆహారం. ఇది శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రాజసిక ఆహారం, మసాలా, మరిగించిన ఆహారం, ఉప్పు, ఆమ్లత అధికంగా ఉండే ఆహారం. ఇది ఉత్తేజాన్ని కలిగిస్తుంది. తామసిక ఆహారం, మాంసం, మద్యపానం, పాత పదార్థాలు. ఇది మనస్సును ఆలస్యంగా, జడత్వంగా మారుస్తుంది. శనిదేవుడు శాంతి, సహనం, కర్మ ఫలితాల గ్రహం. తామసిక ఆహారం తీసుకోవడం ద్వారా మనసులో ఉన్న ఆగ్రహం, అలసట, నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే శనివారాలు తామసిక ఆహారం తినకూడదని, అవి ఆరోగ్యానికి అంత మేలు కలగదని సూచిస్తుంది. శాస్త్రీయంగా నాన్ వెజ్ తినకూడదా? శనివారం, ఆదివారం మాంసాహారం తినకూడదనే భావన వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. శనివారం శనిగ్రహ ప్రభావం గల మండలంపై ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత మారుతుంది కాబట్టి తేలికపాటి ఆహారం మంచిది. ఆదివారం సూర్యుడు ప్రభావం ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియలు మారుతాయి. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. ఇది శరీరానికి బరువుగా మారుతుంది. శరీర శుద్ధి. ఆహారం మన శక్తిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మనం తేలికపాటి ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. మనం పాటించాల్సిన విధానం. మరి మాంసాహారం పూర్తిగా మానేయాలా అనేది మీ అభిప్రాయం. కానీ మన కర్మ, మన ఆహారం ఆధారపడి ఉంటాయి. శనివారాల్లో తేలికపాటి ఆహారం, ధ్యానం, మంచి పనులు చేయడం శని అనుగ్రహం పొందడానికి ఉపయోగపడుతుంది. ఆదివారాల్లో హెల్త్ డైట్ ద్వారా శరీరానికి శక్తిని అందించుకోవచ్చు. ఆహారం తినే విధానం కూడా మనకు చాలా ముఖ్యం. మనసుతో శ్రద్ధగా తినాలి. అనవసరమైన తిండి అనేది మనం తీసుకోకూడదు. భగవద్గీతలో చెప్పినట్లు ఏది మనం తింటామో అది మన ఆలోచనలను, మన జీవితానికి చాలా ప్రభావితం చేస్తాయి. ముగింపు. శనివారాలు, ఆదివారాల్లో మాంసాహారం తినకూడదనే నియమం మూఢనమ్మకాల వల్ల వచ్చిందనేది కాదు. దీని వెనుక ఆధ్యాత్మికత, శాస్త్రీయత రెండూ ఉన్నాయి. మీ ఆహారం, మీ శరీరం, మీ మనసును ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో మనకు తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని మరింతగా మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.